హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఈరోజు మనం ప్రస్తుతానికి అనంతపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఆల్రెడీ మీరు ముందు చూసేసి ఉంటారు, టికెట్ తీసుకున్నాం. టికెట్లో గమనించినట్లయితే మీరు ఎక్కడికి వెళ్తున్నామని తెలిసి ఉంటుంది ఆల్రెడీ, లేదా తమ్నెల్లో చూసేసి ఉంటారు అనమాట. బట్ ఎవరితో ఈ జర్నీ మనం తిరుపతికి వెళ్తున్నాం అనే విషయాన్ని తెలుసుకోవడానికి షూర్గా మీరు ఫుల్గా వీడియో అయితే చూడాల్సి ఉంటుంది. బట్ రివీల్ ఇప్పుడే చేస్తున్నా. హాయ్ గైస్. సో మమ్మతో పాటు నేను తిరుపతి అయితే వెళ్తున్నా అనమాట. ఈ ఫర్దర్ డీటెయిల్స్ మనం ఈ స్టోరీ టెల్లింగ్ కానీ, లేదంటే ఈ జర్నీ మొత్తాన్ని మనం పూర్తిగా చూడాలనుకుంటే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, ఫుల్ వ్లాగ్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడే మీరు చూసినట్లయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి చిగురుపప్పు అన్నం తిన్నాం అనమాట. ప్రస్తుతానికి ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బనానా తింటున్నాం. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 12:30కి అయితే రాబోతుంది. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు బెంగళూరుకి వెళ్ళడానికి ట్రైన్ అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ట్రైన్ వచ్చేసి బెంగళూరు అయితే వెళ్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం యాక్చువల్గా చెప్పాలంటే 6 గంటలకి రావాల్సి ఉందన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్కి. ఇప్పుడు దాదాపు 6:45 అయితే అవుతుంది. 45 నిమిషాలు డిలే అయితే అయిందనమాట. సో ఇప్పుడు మనం స్టేషన్ దగ్గర ఉన్నాం. అలిపిరి మెట్లు ఎక్కాలా, శ్రీవారి మెట్లు ఎక్కాలా అనే ఒక సందిగ్ధ భావంతో ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు ఫ్రీ బస్సులో వచ్చేసి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం.